హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మా పిల్లలు బ్రేక్ఫాస్ట్కు బ్రెడ్ ఆమ్లెట్ కావాలన్నారు నాన్న. అది మీకు కూడా చూపిస్తున్నా, ఎలా చేయాలో చూపిస్తా బిడ్డ. ఇవి బ్రెడ్ నాన్న, 4 పీసులు. మీకు ఎంత అవసరం ఉంటే అంత. స్టవ్ పైన పెన్నం పెట్టి ఇవి కొద్దిగా లైట్గా ఇట్లా కాల్ చేసుకుందాం నాన్న, కొద్దిగా. ఓకే, ఈలోపు ఏం చేద్దాం, మనము ఆమ్లెట్ కలుపుకుందాం. ఓకే నాన్న, ఇలా కాల్ చేసుకుందాం. మీకు బ్రెడ్ ఆమ్లెట్కు వీట్ బ్రెడ్ అయినా సరే, బ్రౌన్ బ్రెడ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు నాన్న. ఇట్లా ఇది కొంచెం లైట్గా కాల్ చేసుకుందాం. ఈలోపు మనం ఏం చేద్దాము, ఆమ్లెట్ కలుపుకుందాం నాన్న. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. కొద్దిగా పాలు వేసేద్దాం. కొద్దిగా పాలు వేసి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం కారము, జీలకర్ర, ధనియా పొడి, జీరా పొడి, సాల్ట్ నాన్న, టేస్ట్కి సరిపెట్టేంత సాల్ట్, పసుపు, కొంచెం మిరియాల పొడి, ఇవన్నీ వేసి కలిపేసుకో. మీకు ఎన్ని ఆమ్లెట్లు కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఇంతతో ఎగ్ వేసేసుకో. సింపుల్గా నాన్న, తొందరగా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే రకరకాలుగా చేసుకోవచ్చు, కానీ నేను చేసే పద్ధతి చూస్తున్నాను. బాగా కలిపిస్తున్నాను. ఇది మొత్తం ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు కలిపేస్తాను నాన్న. ఇదంతా చక్కగా కలిపేసుకున్నాం. ఇప్పుడు బ్రెడ్ వేడైపోయిందన్న, ఇది తీసేసుకున్నాం. అటు ఇటు చక్కగా కాల్ చేసుకున్నాం. ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాం. ఓకే, కలిపిన మిశ్రమం ఇందుకు వేసేద్దాం. ఇట్లా వేసేసి ఇది కొంచెం కాలిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుందాం. వేసుకుందాం. ఇంకోటి చూస్తాం. ఇట్లా మీకు ఎన్ని అవసరం ఉంటే అన్నీ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది నాన్న ఇట్లా వేసుకుంటే. వెరైటీ వేసుకుంటారు, కానీ మనకి ఎట్లా నచ్చితే అట్లా ఇట్లా వేసేసుకుంటాం. ఇట్లా ఎన్ని అవసరం ఉంటే అన్నీ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాన్న. ఇలాగే మొత్తం బ్రెడ్ ఆమ్లెట్లన్నీ వేసేస్తాను. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ నాన్న. సాస్ తోటి, టమాటా సాస్ తోటి టేస్ట్ చేద్దాం.